వంశీ తను అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు తిన్నాడు, ఇసుకో మద్యమో లేకపోతే కనుక ఇంకోటి తినుంటాడు, మట్టి అమ్ముకుని తినుంటాడు, అంతే తప్పించి ఏం పని చేయలేదేమో అని నేను ఇంతవరకు అనుకున్నా. అందుకని అక్కడ అంత దారుణంగా ఓడగొట్టారేమో. కానీ ఇప్పుడు ఈ పెడుతున్న కేసులు చూస్తుంటే వంశీ చాలా పనులు చేశాడు అక్కడ ఊరికి అనిపిస్తోంది. నిన్న ఒక కేసు వచ్చింది కదా, ఏదో 130 మందికో 140 మందికో బాధితులకి డబ్బులు ఇవ్వలేదని. బాధితులు ఎవరయ్యా? అతను ఏమైనా అప్పులు ఇస్తేనా ఇది అంటే కాదు, అక్కడ ఏదో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి దాంట్లో పరిహారం ఇవ్వలేదని వంశీ మీద కేసు పెట్టారని. అంటే అక్కడ ప్రాజెక్ట్ జరిగినట్టు కదా, అంటే అది వంశీ చేయించినట్టే కదా. పరిహారం ఇవ్వడం అనేటటువంటిది ఇవ్వకపోవడం అనేది ప్రభుత్వపు యొక్క వర్క్. అది వాళ్ళు బాధితులే, నో డౌట్, ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళకి ఇప్పించాలనేటటువంటి దాంట్లో లేదు. కానీ దాని మీద కేసు పెట్టడం ద్వారా వంశీని దొంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పని జరిగింది అనేది ఇక్కడ ముఖ్యం. రెండోది, ఇవాళ ఇంకొక కేసు వంశీ మీద అంటే వస్తే నేను ఇది కూడా వామ్మో అనుకున్నాను. తిరగొస్తే వార్త చూశాక అర్థమైంది ఇదేంటి. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీ అరాచకాలు ద్వంద్వాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ఆయనకు భయపడి గత 5 ఏళ్ళు మెనకొడిపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. ఇది చూడగానే అమ్మో అనిపిస్తుంది కదా. ఇప్పటికే గన్నవరం నియోజకవర్గం పలు స్టేషన్లో 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో కేసు పెట్టారు. గన్నవరం శివారు మర్లపాలెంలో సుమారు 18 ఎకరాల పానకాల చెరువు ఉంది. ఆ చెరువులోని కొంత భాగాన్ని 15 మంది గ్రామస్తులు గత 40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్నారు. 2023లో అప్పటి ఎమ్మెల్యే వలభనేని వంశీ తన అనుచరులతో కలిసి భూములు ఖాళీ చేయాలని ఆ రైతుల మీద ఒత్తిడి చేసి దౌర్జన్యాన్ని పాల్పడ్డారు. ఆ తర్వాత ప్రజల ఉపయోగం కోసం చెరువును అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ భూమిని స్వాధీనం చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరిపి అమ్ముకున్నారు. చెరువు భూమికి ప్రత్యామ్నాయంగా రైతులకు వేరే చోట భూమి ఇప్పిస్తామని తొలి చెప్పి తర్వాత దగా చేశారు. దీని మీద మర్లపాలెం గ్రామానికి చెందిన జాస్తి మురళకృష్ణ మంగళవారం రాత్రి గన్నవరం పోలీసులు ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు A1గా వలభనేని వంశీని, A2గా అనగాని రవి, A3గా రంగా, A4గా శేషు, A5గా మేచినేని బాబు పేర్లను చేర్చి కేసు నమోదు చేశారంట. ఇక్కడ అంటే ఏంటి, వాళ్ళ భూమి అది చెరువును ఆక్రమించుకుని వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారట. దాన్ని ఖాళీ చేయించి అది చెరువుగా మార్చాడు. అక్కడ తవ్విన మట్టిని ఎక్కడ పోయాలి? చెరువుగా ఉంచినప్పుడు వేరే వాళ్ళకి అమ్ముకుంటారా, పోయడమా వేరే వాళ్ళకి చేస్తారు. అది నేరమైందా? చెరువు బాగు చేయడము. దాన్ని ఆక్రమించుకున్నోడు కేసు పెడతాడా? చెరువును ఆక్రమించుకున్నందుకు వాళ్ళ మీద కదా కేసు పెట్టాల్సింది. ఇప్పుడు తెలంగాణలో హైడ్రా ఎందుకు పెట్టారు? చెరువులు ఆక్రమించుకున్నందుకు. ఇక్కడ చెరువుని ఆక్రమించుకుని 40 ఏళ్ళ నుండి సేద్యం చేస్తున్నారంట. ఎవరిచ్చారు వాళ్ళకి చెరువుని? వాళ్ళ రాసి ఇచ్చేసారు వాళ్ళకి, లేకపోతే వాళ్ళ భూమిలో చెరువు ఉందా? చెరువుని కబ్జా చేసిన ఆయన కేసు పెడితే ఇక్కడ రివర్స్ కేసు పెట్టారట. ఇది మరి ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. దీన్ని బట్టి చూస్తే అక్కడ చెరువును బాగు చేయించినట్టున్నాడు. ఆక్రమించుకున్న వాళ్ళని పక్కన పెట్టించి అవసరమైతే బెదరేసి అయినా సరేనే వీళ్ళ భాషలోనే చెప్పాలండి. అంటే ఆ ఊరికి మంచి చేసినట్టే కదా అది దుర్మార్గం అనమాట. మంచి దుర్మార్గం కిందకి మారుతుంది అనమాట.